కొల్డల మధ్య రంగురంగులైన గ్రామంలో అన్య అనే చిన్న పాప ఉండేది. ఆమె చిన్నదైనా ఆమె మనసు మాత్రం ఆకాశం కన్నా పెద్దగా కలలతో నిండింది. ప్రతి రాత్రి అన్య కిటికీ దగ్గర కూర్చుని దూరదేశాలు, మాయజాలమైన జంతువులు, వీరగాథల గురించి కలలు కంటుండేది. కాని ఎవరూ ఆమెను పెద్ద పని చేయగలదని నమ్మలేదు. ఒకరోజు ఉదయం ఆకాశం నల్లగా మారింది. కొల్డల నుంచి ఒక పెద్ద పిశాచం గ్రామాన్ని బెదిరించింది. అందరూ భయపడ్డారు. వీరులు కూడా పారిపోయారు. కాని అన్య మాత్రం నిలబడి ఉండిపోయింది. ఒక పీయిక, ఒక పటము మరియు ధైర్యంతో అన్య ఒంటరిగా అడవిలోకి పయనమైంది పిశాచం ఉండే కొల్డల వైపు. అడవిలో తొలి అడ్డంకి పెద్ద వాగు. కాని అక్కడ బ్రిడ్జి లేదు. అన్య చిలిపితనంతో తాడులు ఉపయోగించి బ్రిడ్జిలా తయారుచేసి దాన్ని దాటిపోయింది. తర్వాత ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక పాత తోడేలు ఎదురయ్యాడు. అతను అడవికి కాపలాదారుగా ఉండే వృద్ధ తోడేలు. అతను అన్యను బుద్ధి ప్రశ్నలతో పరీక్షించాడు. అన్య తన ముగ్రత మరియు జ్ఞానంతో వాటిని సరైనగా సమాధానించింది. కొండ మీదకు చేరుకున్నప్పుడు అన్య ఆ పిశాచాన్ని చూసింది. అది కోపంగా ఉన్నా గాయపడింది. అది కీడు కాదు అని అన్య అర్థం చేసుకుంది. భయానికి బదులుగా ఆమె కరుణ చూపించింది. అన్య ప్రేమతో ఆ పిశాచాన్ని శాంతపరిచింది. అది తిరిగి కొల్డలకి వెళ్ళిపోయింది. అన్య దానిని సురక్షితంగా తీసుకెళ్ళింది. గ్రామస్థులు ఆనందంతో సంబరపడ్డారు. మొదటిసారి వాళ్లు అన్యలో ఉన్న గొప్పతనాన్ని చూశారు. గ్రామంలో అన్యకి ఓ విగ్రహం వేశారు, ఆమె బలానికి కాదు, ఆమె ధైర్యం మరియు మంచి మనస్కు గుర్తుగా.